మమతా బెనర్జీ దీది ఓటమికి పునాది ఈ రోజు పడింది కాదు. గత 10-15 ఏళ్లుగా బెంగాల్ సరిహద్దుల్లో జరిగిన ఒక పెద్ద దేశద్రోహ కుట్ర దీనికి కారణం. అదే బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఇష్యూ. వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్య చాలా పెద్ద సరిహద్దు ఉంది. కేవలం తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి స్థానిక టీఎంసీ నాయకులు కావాలనే బంగ్లాదేశ్ నుండి లక్షలాది మంది అక్రమ చొరబాటుదారులను ఇండియాలోకి రప్పించారు. వాళ్ళు రాగానే రాత్రికి రాత్రే వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు అక్రమంగా సృష్టించి ఇచ్చేశారు. దీనివల్ల ఏం జరిగిందో తెలుసా? ఏళ్ల తరబడి బెంగాల్ గడ్డ మీద పుట్టి పెరిగిన అసలైన స్థానిక బెంగాలీ ప్రజలు తమ సొంత ఊళ్లలోనే మైనారిటీలో అయిపోయారు. ఆ బంగ్లాదేశ్ చొరబాటుదారులు ప్రభుత్వ పథకాలను అనుభవించడం మొదలుపెట్టారు. స్థానికుల ఉద్యోగాలు, వ్యాపారాలు, భూములు వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోయాయి. మా సొంత రాష్ట్రంలో మేమే సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా బ్రతకాలా అని స్థానిక బెంగాలీ ప్రజల గుండెల్లో ఏళ్ల తరబడి ఒక పెద్ద అగ్నిపర్వతం రగులుతూనే ఉంది.